హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నిన్న ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు నీట్ యూజీ 2025 రిజల్ట్ మీద స్టే విధించింది. సో అంటే ఒక 4 వీక్స్ వరకు నీట్ యూజీ 2025 రిజల్ట్ రిలీజ్ చేయకూడదు అని ఒక స్టే విధించింది అని నిన్న మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. సో అసలు ఎందుకు స్టే విధించింది, అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అయితే మనకి మే 4th రోజున నీట్ ఎగ్జామ్ జరిగింది కదా. అయితే ఒక ప్లేస్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్లేస్లో ఒక 12 సెంటర్స్ ఏంటి అంటే అక్కడ వెదర్ బాగలేక, అంటే ఉరుములు మెరుపులు సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది పోయింది, పవర్ పోయింది. సో వాళ్ళకి ఉరుములు మెరుపులు ఉండడం వల్ల ఇంకా మీకు అందరూ తెలుసు, సో మేఘాలన్నీ కమ్ముకున్నప్పుడు మొత్తం చీకటిగా అయిపోతుంది. సో చీకటిగా అయిపోవడం వల్ల సో వాళ్ళు అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేకపోవడం వల్ల ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్లో జనరేటర్స్ కూడా లేకపోవడం వల్ల సో వాళ్ళకి మొత్తం చీకటిగా అయిపోయి వాళ్ళ ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేకపోయారు. మొత్తం మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది కదా, 4:30 PM నుంచి 5 PM వరకు లాస్ట్ హాఫ్ అన్ అవర్స్ ఏంటి అంటే సో క్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు అని అయితే మనకి న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి, క్యాండిల్స్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే చుట్టూ ఎంత చీకటిగా ఉందో. సో అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ బాగా రాయలేకపోయారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అఫెక్ట్ అయ్యింది అని సో ఒక స్టూడెంట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ హైకోర్టుని సో అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు అడిగేది ఏంటి అంటే మాకు ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ మీద అఫెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ మాకు రీ ఎగ్జామ్ పెట్టాలి అని వాళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. సో దీనికి రెస్పాండెడ్గా మధ్యప్రదేశ్ హైకోర్టు సో ఒక 4 వీక్స్ టైం ఇస్తున్నాము ఎన్టీఏకి, అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఎన్టీఏ వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వాలి అని 4 వీక్స్ టైం ఇచ్చారు. ఓకే, అంటే ఆ 4 వీక్స్ వరకు రిజల్ట్ మీద స్టే విధిస్తున్నాము అని చెప్పారు. అయితే ఇది జరిగింది. సో మనం నిన్న మార్నింగ్ వరకు చూస్తే మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చింది అంటే సో దీని మీద ఎన్టీఏ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే కేవలం 11 సెంటర్స్ అఫెక్ట్ అయ్యాయి, అది ఇండోర్ సిటీలోనే. సో ఆ 11 సెంటర్స్ కోసం టోటల్ ఇండియా వైడ్ రిజల్ట్ అనేది స్టే విధించడం అది అలా ఉండకూడదు సో అని అయితే వాళ్ళైతే రిక్వెస్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్ననే వచ్చింది ఇది లేటెస్ట్ న్యూస్. సో ఎన్టీఏ వాళ్ళ ప్రకారం ఏంటి అంటే 11 సెంటర్స్ ఎఫెక్ట్ అయ్యాయి, టోటల్ నేషన్ వైడ్గా రిజల్ట్ ఆపడం ఎందుకు, ఆ 11 సెంటర్స్కి కాకుండా రిమైనింగ్ వాటికైతే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయొచ్చు అని నిన్న మళ్ళీ మనకి కోర్టు ఆర్డర్లో వచ్చింది. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఈ కోర్ట్ ఆర్డర్ అనేది. సో ఈ కోర్ట్ ఆర్డర్లో చూడండి, సో ఆన్ డ్యూ కన్సిడరేషన్ దిస్ కోర్ట్ ఫైన్ ఫోర్స్ ఇన్, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు టోటల్గా నేషన్ వైడ్గా రిజల్ట్ అనేది డిక్లేర్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఏవైతే సెంటర్స్ అఫెక్ట్ అయ్యాయో వాటి రిజల్ట్ కాకుండా రిమైనింగ్ ఇండియాలో ఉన్న అన్ని సెంటర్స్ యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేయొచ్చు అని అయితే ఇచ్చారు. ఓకే, నిన్న మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అయితే ఇది. ఒకవేళ రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు June 14th లేకపోతే June 14 కన్నా ముందే ఇచ్చేస్తారు. ఏవైతే 11 సెంటర్స్ మధ్యప్రదేశ్లో అఫెక్ట్ అయ్యాయో వాటి రిజల్ట్ రాకపోవచ్చేమో, వాటి రిజల్ట్ కాకుండా ఇంకా రిమైనింగ్ రిజల్ట్స్ అన్నీ వచ్చేయచ్చు. అయితే ఇది 4 వీక్స్ వరకు ఉంది కదా, 4 వీక్స్ వరకు టైం ఇచ్చారు అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, అలాగే వాళ్ళు చెప్పారు 19th మే లోపల ఏంటి అంటే ఏ సెంటర్స్లో పవర్ ఫెయిల్యూర్ అయిందో ఏంటో డీటెయిల్స్ సబ్మిట్ చేస్తామని. అలాగే ఈ మ్యాటర్ అనేది మళ్ళీ మే 19th మళ్ళీ హియరింగ్కి ఉంది, అంటే 4 వీక్స్ తర్వాత కాదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా 19th మే రోజున దీనికి సంబంధించి హియరింగ్ అయితే ఉంది. సో నిన్న చాలామంది స్టూడెంట్స్ నాకు వాట్సాప్లో కింద కామెంట్స్లో కూడా పెడుతున్నారు, అన్న నీట్ రిజల్ట్ మీద స్టే ఉందంట కదా, మళ్ళీ June 30 వరకు రిజల్ట్ రాదు కదా అని చాలామంది కామెంట్స్లో పెట్టారు. సో ప్రస్తుతం వచ్చిన లేటెస్ట్ న్యూస్ అయితే రిజల్ట్ అనేది సో వాళ్ళ మొత్తం రెడీ ఎన్టీఏ సైడ్ నుంచి రెడీ అయిపోతే వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఏదైతే 11 సెంటర్స్ మధ్యప్రదేశ్లో అఫెక్ట్ అయ్యాయో వాళ్ళ రిజల్ట్ కొంచెం హోల్డ్లో పెట్టేసి రిమైనింగ్ దేశం మొత్తం రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, రిజల్ట్ అనేది వాళ్ళు రెడీగా అయిపోతే. సో ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. సో మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు అనుకున్న టయానికి సో రిజల్ట్ అనేది డిక్లేర్ చేయొచ్చు.
ఓకేనా. అండ్ మే 19నే మళ్ళీ దీనికి సంబంధించి హియరింగ్ ఉంది కాబట్టి సో ఏం అవుట్కమ్ వస్తుంది అనేది తెలుస్తుంది మనకి మే 19 రోజున కూడా. సో ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్లో మీకు వీడియోస్ చేస్తుంటాను. సో మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు అప్డేట్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ వస్తుంటాయి. ఒకవేళ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.